10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రోజు కూడా మన వాటా కంటే తక్కువ మనం వాడుకోలే, 34% కంటే తక్కువ వాడుకోలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ఫ్లడ్, మంచి నీళ్ళు వచ్చినాయి కృష్ణానదిలో. వీళ్ళ చేతగానితనం వల్లనో మరి చంద్రబాబుకు భయపడి ఆయన మరి ఏమైనా బెదిరించిందా, మరి ఈయన గురుదక్షిణ చెల్లించుకున్నాడా, కారణమేందో నాకు తెలియదు. కానీ మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాడుకునే అవకాశం ఉంటే కేవలం 28% మాత్రమే ఈ రాష్ట్రం వాడింది. యూ కెన్ సీ, నేను 2014 నుంచి 2024-25 దాకా పెట్టినా. ఏ ఇయర్ కూడా మనం వాడలే. 30, 35, 45, 33, 29, 29, 29, 30, 36. కానీ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఈజ్ ఇన్ ద ఇయర్ 2024-25 డ్యూరింగ్ కాంగ్రెస్ రూల్. దట్ ఈస్ 28%. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? దీనికి సమాధానం చెప్పేందుకు? ఇది మీ చేతగానితనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది? దీనికి సమాధానం చెప్పండి. అటు ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోతుంది, పెద్దవాగు తెగిపోతుంది, వట్టెం మునిగిపోతుంది, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్తావు. ఉన్న కృష్ణా నదిలో 34% వాడుకోవడానికి నీకు అనుమతి ఉంటే 28% వాడి 65 టీఎంసీల నీళ్లు కిందికి ఆంధ్రాకి పంపిస్తావు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. ఇంకోవైపు ఏం చేస్తావు? నీళ్లు లేవు కృష్ణాలు అని చెప్పి సెకండ్ క్రాప్కు నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తావు. నీళ్లుంటాయి, నీళ్లు కిందికి వదులుతావు, నెట్టంపాడుకు మా మహబూబ్ నగర్ జిల్లాలో, నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడే ఇస్తావు నువ్వు. అంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇట్లా ఇంకా ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్, దానికి లైనింగ్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో దానికి లైనింగ్ ఆపిచ్చిండు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పని స్టార్ట్ అయింది. అది లైనింగ్ పూర్తయితే ఇవాళ 44,000 క్యూసెక్కులు పోతున్నాయి రోజుకు. రేపు 90,000 క్యూసెక్కులు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఆపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? అది కూడా మేమే గుర్తు చేయాలన్నా నీకు? ఇవాళ దాని మీద నువ్వు స్పందించవు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు పోరాటం చేసి ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రాగానే, రేవంత్ రెడ్డి రాగానే ఇవాళ ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే రోజు 90,000 క్యూసెక్కులు పోతాయి, రోజు 8 టీఎంసీల నీళ్లు పోతాయి. ముందు దాని మీద దృష్టి పెట్టు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇష్టారాజ్యంగా ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఇంకోటి అర్థమవుతుంది. బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి, రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు గుంగితే 3వ రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే తుది నివేదిక. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మెల్లగా దగ్గర 5 నెలలు అయిందా, 4-5 నెలలకు వచ్చింది. ఎందుకో ఎన్డీఎస్ఏ వస్తలేదు, ఎందుకో నివేదిక ఇస్తలేదు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు గుంగుతనే 3 వద్దులకే వస్తేవి, 6 వద్దులకే రిపోర్ట్ ఇస్తేవి. ఇప్పుడు 3 నెలలు అయినా ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? బీజేపీ పంపదెందుకు? ఎన్డీఎస్ఏ రాదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఇలా ప్రాజెక్టే కుప్పగూలింది. ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతుండినా ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పైశాచికి ఆనందం పొందుతున్నారట. నేను ప్రశ్నిస్తే ఆనందం అంటావు. నువ్వు సిగ్గు లేకుండా నువ్వు క్షమాపణ చెప్పు. నీ తొందరపాటుతనం వల్ల, నీ ఆగమాగం చర్యల వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం. నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే. ఇంకా మీరు మా మీద విమర్శ చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఆ టనల్ బోర్ మిషన్ బయటకు రాదు, లోపలికి పోదు. ఇప్పుడు ఏం చేయాలి అసలు? వేర్ ఇట్ లీడ్స్? ఆ ప్రాజెక్ట్ అసలు ఏం కావాలి? ఇప్పటికి దాని మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఆల్మోస్ట్ 4,000 పైగా ఖర్చు పెట్టినాం. ఇవాళ అదంతా ఏం కావాలనో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఆయన బుకాయిస్తాడు ఉల్టా. ఆయన తప్పిదాన్ని కప్పించుకో, దాన్ని కూడా బీఆర్ఎస్ మీద వెళ్తాడు. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన. అసలు కూలింది మీ కాలంలో కాదా? మీ తొందరపాటు వల్ల కాదా? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాదా? ఇప్పటికి శవాలు బయటకు రాలేదు, కనీసం దాని మీద నీకు సోయి లేదు. ఇంకా ఉల్టా దబాయిసేది అంటే చూడు, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు
తప్పు నీది, ఇంకా ఉల్టా నువ్వే మీదేస్తావు. ఇంకా సరే, ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే మేమందరం కూడా 15 ఏళ్ల పాటు, ఇంకా చాలా అయిపోయింది అన్న, 15 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పేగుల దగ్గర దాకా కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జల పోరాటం చేసిన వాళ్ళం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా బ్రిగేడియర్లుగా 45 రోజులు ఒక్కొక్కరం ఒక మండలంలో పోయి పనిచేసినాం. నేను బచ్చన్నపేట మండలంలో పనిచేసినాం. తెలంగాణ ప్రజలకు చుక్క చుక్క మీద, నదుల మీద, బేసిన్ల మీద అవగాహన కల్పించి మన హక్కుల మీద ప్రజలను సమాయత్తం చేసి పోరాటానికి సిద్ధం చేసింది కేసీఆర్. నీకేమో బేసిన్ తెలియదు, ఏం తెలియదు నీకు. ఇవాళ పోతిరెడ్డిపాడు కోసం ఆ రోజు అక్రమంగా పోతిరెడ్డిపాడు కడుతుంటే రాష్ట్ర కేబినెట్ నుంచి 6 మంత్రులు, కేసీఆర్ గారు ఒక్క మాట ఫోన్ చేస్తే 6 మంత్రులం ఈ రాష్ట్రం యొక్క నీళ్ల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 6 మంత్రి పదవులను కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా రాజీనామా చేసిన చరిత్ర మాది. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ నాయకత్వంలో రాజీనామా చేసిన చరిత్ర మాది. జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన చరిత్ర నీది. సో నీ యొక్క వెర్రి మాటలతో, నీ యొక్క ఈ పిచ్చి మాటలతో చరిత్రను మకిలీపరచలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు. నాటి నుంచి నేటి వరకు నీవు నిర్వహిస్తున్నది ద్రోహ చరిత్రనే. ఆనాడు ఉద్యమంలో ద్రోహమే చేసినావు, ఇవాళ నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నావు. థ్యాంక్ యూ.